కర్ణాటక రాష్ట్రంలో తుమకూరులో ఒక ప్రభుత్వ స్కూల్లో నిన్న ఆడపిల్లలు సిగరెట్ తాగుతూ కనిపించడం జరిగింది. స్కూల్ ఆవరణలోనే బ్యాగులు వేసుకొని ఉన్నారు. స్కూల్ ప్రిమిసెస్లోనే సిగరెట్లు తాగుతూ ఉన్నారు. హై స్కూల్ పిల్లలు అంటే వాళ్ళు 8th, 9th, 10th చదివేటువంటి పిల్లలు. ఎంత దారుణమైనటువంటి విషయం అంటే చాలా దారుణమైనటువంటి విషయం. స్కూల్లో టీచర్లు 100% ఫోకస్ పెట్టాలి పిల్లల మీద. ఇంటి దగ్గర పేరెంట్స్ పిల్లల మీద ఫోకస్ పెట్టాలి. వాళ్ళు సెల్ ఫోన్లలో ఏం చూస్తున్నారు, ఫ్రెండ్స్తో ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళ వ్యవహార శైలి మీద ఒక కన్ను వేయాల్సినటువంటి అవసరం ఇటు పేరెంట్స్కి మరియు అటు టీచర్స్కి చాలా ఉంది. పట్టించుకోకుండా వాళ్ళే స్కూల్కి వెళ్తారు, వస్తుంటారు, చదువుకుంటారులే అని పేరెంట్స్ వదిలేసినా మాదే ఉందిలే, మాకు నెల నెల జీతాలు వస్తుంటాయి, ఏదో మనం చెప్తున్నామంటే చెప్తున్నాం, మన జాగాలో మనం పాఠాలు చెప్పేసి వదిలేస్తున్నాం, మనకెందుకు ఇక అని అనుకుంటే టీచర్లు, పిల్లలు మాత్రం ఇలానే తయారవుతారు. ఒక విద్యార్థి చెడిపోతున్నాడంటే దానికి ఇద్దరే కారణం. ఒకటి పేరెంట్స్, ఇంకొకటి టీచర్స్. దండించైనా సరే వాళ్ళని సెట్ చేయాల్సినటువంటి బాధ్యత వీళ్ళిద్దరి మీద ఉంటుంది. కాబట్టి అసలు స్కూల్ ఆవరణలోనే సిగరెట్లు తాగుతారంటే టీచర్లు ఏం చేస్తున్నారు, హెడ్ మాస్టర్ ఏం చేస్తున్నారు? చాలా దారుణమైనటువంటి విషయం. ఈ తప్పు పిల్లలది మాత్రమే కాదు, ఆ స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్ది తప్పు కూడా. ఇలాంటిది రిపీట్ కాకుండా అన్ని స్కూళ్ళు, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి స్కూల్లో ఉన్నటువంటి టీచర్లు, హెడ్ మాస్టర్లు, ప్రిన్సిపాల్లు అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. థ్యాంక్ యూ.